ఎవరు ఎంత వింటాడు ఆయన అంతా ఎదుగుతాడు. మీ లోపల మంచి ఉందంటే ఖచ్చితంగా మంచి కనబడతాయి. మీ లోపల భూత ప్రేతాలు ఒక ఎఫెక్ట్ అవుతుందంటే భూత ప్రేతాలది కూడా కనబడతాయి. ధ్యానం అనేది ఆరంభం, అంతం కాదు. శతం చాలా చాలా అనే దగ్గర వాళ్ళు శతమానుభూతి శతం చాలా చాలా బాగుండు శత అంటే 100 కూడా అయితే చాలా కూడా అయితే. కుండలిని యోగ సాధన వేరు, సాధన వేరే. అలాగే మన బాడీలో పిడుగు లాంటి కొన్ని శక్తులు ఉంటాయి. అందరు సమాధి నుంచి బయట, కొంతమంది సమాధిలో కొన్ని యుగాల తర్వాత వస్తారు బయట. అంతా మీరు దాటేస్తే ఏమొస్తాయి, లాస్ట్ కి శూన్యం వస్తాయి. ఆ శూన్యమే పరమశివుడు తత్వం. ఒక మనం బొట్టు పెడుతున్నాం అంటే కూడా దాని వెనుక కూడా ఆజ్ఞాచక్రానికి యాక్టివేషన్. గుణశక్తి లేకుండా కూడా నార్మల్ గా కూడా మీకు ఆజ్ఞాచక్రం ఉంది. మీరు చనిపోయినప్పుడు ఆ చక్రం ఉండదు, అది వేరే విషయం. ఆత్మ ఇస్ నాట్ బోన్స్, నా రక్తం మాంసం ఏం కాదు. ఇవన్నీ తీసేసినా ఆత్మ మాత్రం ఉండదు. ఇదే పరమ సత్యం. ఆ సత్యాన్ని తెచ్చుకోవాలి. శ్రీ సన్నిధి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు గురుదేవులు శ్రీ రుద్రగుప్తాచార్యులు వారు గతంలో వారు మనకి ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు. వారు ఇచ్చినటువంటి దశమహావిద్యల గురించి, దశమహావిద్యల సాధనలోను, దశమహావిద్యలు అంటే ఏంటి, అధిష్టాన దేవతలు ఎవరు అనే విషయాలన్నీ కూడా మనకి చాలా చక్కగా వివరించారు. అవన్నీ కూడా మీరంతా కూడా ఆదరించారు. ఈరోజు మరింత విస్తారంగా మరింత సాధన క్రియలు ఈరోజు తెలియజేయడానికి వారు మనకి సమయం ఇచ్చారు. మరి ఈ సత్సంగాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఏదైనా గురు ప్రార్థన, దైవ ప్రార్థనతో ఈరోజు మన సత్సంగాన్ని ప్రారంభిద్దాం. గురుగారు जी जरूर. हर हर महादेव. आदि पूज्यम गणाध्यक्षम उमापत्र विनायकम मंगलम परम रूपम श्री गणेशम नमाम्यहम ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्तिम द्वंद्वातीतम गगन सदृशम तत्वमस्यादि लक्ष्यम एकम नित्यम विमलमचलम सर्वदिशाक्षी भूतम भावातीतम त्रिगुणितम सद्गुरुम तमाम नमामि. नमस्ते शारदे देवी सरस्वती मति प्रदे वसत्वम जिह्वाग्रे सर्वविद्याप्रदा भव. या कुंदे तुषारहार धवला शुभ्रवस्तावृता, या वीणा वर्दे वंदितकरा श्वेत पद्मासना, या ब्रह्माच्युत शंकर प्रभृति वंदिता श्वेत पद्मासना. तामां पात सरस्वती भगवती निशेष जनपा. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात्. आपो ज्योतिरसममृतात् ब्रह्म भूर्भुवस्वः. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఇది ఒక మార్గం, ఆధ్యాత్మిక మార్గం ఒకటి ఉన్నది. దీనిలోకి వెళ్ళడం ద్వారా మనం ఎలాంటివన్నీ సిద్ధింపజేసుకోవచ్చు. అది సిద్ధింపజేసుకోవాలంటే కుండలిని జాగృతి జరగాలి, కుండలిని జాగృతి సాధన చేయాలి అని అనుకుంటారు గురుగారు. కానీ కొత్తగా ప్రవేశించే వాళ్ళు ఈ కుండలిని జాగృతి అనే సాధనని ఎక్కడి నుండి ప్రారంభించాలా, ఏ విధంగా కుండలిని జాగృతి జరుగుతుంది, కుండలిని జాగృతి జరిగిన వాళ్ళకి ఎలాగా కనిపిస్తారు, వాళ్ళకి జరిగే అనుభవాలు ఏంటి? కుండలిని జాగృతి అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే సాధనలో ఎన్నో రకాలైన సాధనలు ఉన్నాయి. మంత్రయోగము, కర్మయోగము. మంత్రయోగం అంటే మంత్రం అనేది మీకు ఒకటి ఇస్తాం, ఆ మంత్రం మీరు చేస్తే దట్ ఈస్ మంత్రయోగ. కర్మయోగం అనేది మనం చేసే కర్మాలని పట్టేసి అది కర్మయోగం ఉంటుంది. భక్తి యోగం, నవదా భక్తి సూత్రాలు ఉంటాయి, వాటిని ఫాలో చేస్తే దట్ ఈస్ అ భక్తి యోగం. హఠ యోగం ఉంటుంది. హఠ యోగంలో మళ్ళీ లోతుగా లోపల పోతే మనకు ఇది కుండలిని యోగ సాధన అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇది ఏంటంటే నార్మల్గా జీవిస్తున్నాడంటే మన దగ్గర ఒక వ్యవస్థ ఎలా ఉంది హిందూ ధర్మంలో. కాస్త కోస్త తెలిసి తెలియకుండా ఆయన చేసే కర్మాల నుంచి కర్మయోగం నడుస్తూనే ఉంది అని తెలియకుండా. ఆయన తెలుసు ప్రతి ఒక్క వ్యక్తికి, హిందూ ధర్మంలో ప్రతి ఒక్క వ్యక్తి తెలుసు, నేను చేస్తున్న ఈరోజు కర్మకి ప్రతిఫలం నాకు దొరుకుతాయి, నేను చేసే కర్మలు మంచి పాజిటివ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి తెలుసు. కర్మ సిద్ధాంతం అనేది అందరూ తెలుసు. భగవద్గీత అనేది ఆ కాలం నుంచి ఆలోచిస్తే ఎవరో వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఎక్కడి నుంచో ఆ లేని వాళ్ళ లైఫ్ అందరు ప్రతి ఒక్క లైఫ్లో ఉంది, కర్మయోగం ఉంది. ఆ భగవద్గీత పాటిస్తున్నారు. వాళ్ళు ఒక గట్టిగా నేను పాటించి ఇదే భగవద్గీత అనేది వాళ్ళు తెలియదు. బట్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల సంస్కారాలైనా, పెద్దల సంస్కారాలైనా అవన్నీ ఆటోమేటిక్గా ఫాలో అనేది ఉంది. భగవద్గీత ఉంది, అష్టావక్ర గీత ఉంది, అవధూత గీత ఉంది, గురు గీత ఉంది. ఏదో పరంగా గీతకి వాళ్ళు ఉన్న లింకులు ఉన్నారు. కుండలిని యోగ సాధన అనేది దీని ఒక మహత్యం, దీని ఒక ప్రతి ఒక్కటి చాలా ఒక ఆలోచించే విషయము. దీని గురించి మాట్లాడడం చాలా ముఖ్యం, ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే అందరూ మాట్లాడుతున్నారని కాదు, అందరూ మాట్లాడేది చాలా 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 వాటికి నెగిటివ్గా, తప్పుగా ఉంది, రాంగ్గా ఉంది. కుండలిని యోగ సాధన అనేది ఒకటి, వీళ్ళు మాట్లాడేది ఏ యోగ సాధన నాకు అర్థమైతే లేదు కానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు షట్చక్రాలు అంటారు. షట్చక్రాలు అంటే ఏముంది, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రం, ఇవి ఉన్నాయి. పేర్లు ఒక అంతవరకే కరెక్ట్ ఉన్నాయి. మిగతావన్నీ ఉల్టా పుల్టా ఎన్నో రకాలుగా ఉన్నాయి. కొంతమంది ఇట్లా శ్వాస తీసుకోవాలి, అట్లా శ్వాస, కొంతమంది ఆరాలు అంటారు, ఏమేమో అంటారు.
ఈ కోశాలు అంటారు, ఎన్నో రకాల కుండలిని ఉంది. కుండలిని వేరా, ఈ కుండలిని యోగ సాధన వేరా. యాక్చువల్ కుండలిని యోగ సాధన వేరు, సాధన వేరా. ఫస్ట్ మనం అట్లా అర్థం చేసుకుని విడివిడిగా అర్థం చేసుకుంటే మనం కరెక్ట్గా వాటిని మనం అప్రోచ్ కావచ్చు. షట్చక్రాలు ఉంటాయి. మూలాధార చక్రం 4 దళాలు, దాని తర్వాత ఏమొస్తే స్వాదిష్టాన చక్రం 6, ఈ 4, 6 ఎంతైతే 10. ఈ 10 వచ్చేసి మణిపూరకంలో ఉంటుంది. మణిపూరకం చక్రం 10. ఇక్కడ వచ్చేపాటికి దిస్ ఇస్ అనాహత చక్రం, దిస్ ఇస్ విశుద్ధి చక్రం. ఇప్పుడు ఈ 10 ఉంది కదా, ఈ 10లో ఈ 4 ఈ 6 రెండు కలుస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఆగ్నేయ చక్రం 2 ఉన్నాయి. ఈ 6 ఈ 4 ఈ రెండుకి వచ్చేది నాడీలు ఇక్కడ వస్తాయి. ఈ 2 ఇదే ఆగ్నేయ చక్రం. 2 దళాలు ఆగ్నేయ చక్రంలో అందుకోసం ఉంటుంది. ఈ ఆగ్నేయ చక్రంలో ఈ 2 ఈ 10 మణిపూరకంలో 10 ఈ 2 కలిస్తే దట్ ఈస్ విశుద్ధ చక్రం 12. ఈ 12లో ప్లస్ మళ్ళా మూలాధారానికి లింక్ వచ్చేసి 12 + 4 16 వచ్చేసి ఇక్కడ 16 ఇది వచ్చేసి. ఈ రకంగా మొత్తం ఈ చక్రాల్లో ఉన్న వ్యవస్థ అనేది ఉంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. మళ్ళీ సహస్ర చక్రంలో సహస్రం అనంతం, సహస్రం అంటే దట్ మీన్స్ అనంతం. సహస్రానికి 1000 అనేది ఒక మీనింగ్, రెండో మీనింగ్ అనంతం అనేది కూడా ఒక మీనింగ్. అనంతం చాలా తక్కువ ప్లేసెస్లో యూజ్ చేస్తారు, 1000 అనేది చాలా ఎక్కువ ప్లేసెస్లో యూజ్ చేస్తారు. కానీ సహస్రం అంటే అనంతం. వాళ్ళ ఒక కోడ్ లాంగ్వేజ్లో నీకు సహస్రం అంటే మీరు అర్థం చేసుకోవాలి, అనంతం కూడా ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. 1000 మాత్రమే ఉంటుంది కాదు. సహస్రం అంటే అనంతం. శతం చాలా చాలా అనే దగ్గర వాళ్ళని శతమానుభూతి, శతం చాలా చాలా బాగుండు, శత అంటే 100 కూడా అయితే చాలా కూడా అయితే ఒకటి గుర్తుపెట్టుకుంది. శతం అంటే ఒకటి 100 మాత్రం నంబర్కే కాదు, దానికి మీనింగ్ వైజ్గా చాలా అనే ఒక మీనింగ్ వస్తుంది. సహస్రం అంటే అనంతం వస్తుంది, శతం అంటే చాలా వస్తుంది. ఈ మాదిరిగా అన్ని వ్యవస్థ అనేది ఉంది. ఇంకొకటి ఏంటంటే షట్చక్రాలు అంటే చక్రాలు ఆ పేరు అనగానే అందరూ ఒక ఊళ్ళో ఉన్న వాళ్ళైనా నార్మల్గా ఉన్న వాళ్ళు చక్రాలు అంటే నార్మల్గా ఇలా రౌండ్, అలా కాదు. అలా కాదని కొంతమంది తర్వాత తెలిసి కొంతమంది ఇలా ఉంటుందేమో, ఇలా తీస్తారు. చక్రాలకి ఫోటోలు కూడా వచ్చేవి అద్భుతంగా. ఫోటోలు ఇలా ఇట్లా కాదు, ఇట్లా తిరగదు, ఇట్లా తిరగదు. ఇది తిరుగుతుంది అంటే లోపల తిరిగితే గర్ర 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 సౌండ్ రావాలి కదా. ఏమైనా ఎప్పుడైనా విన్నారా? చక్రాలు తిరుగుతుంటే ఏ స్పీడ్లో తిరుగుతుంది? పర్ కిలోమీటర్ ఉంటుందా? దానికి స్పీడ్ కూడా ఉంటుంది కదా. కొంతమంది ఫ్యూచర్లో వచ్చే స్పీడ్ కూడా తీస్తారు. దానికి ఇన్వెన్షన్స్ అయితే ఖచ్చితంగా చేసేటోళ్ళు చేస్తారు. యాక్చువల్గా ఆ చక్రాలు తిరుగుతాయంటే దానికి మీనింగ్ ఏంది? వీళ్ళు చెప్పే చక్రాలు ఇలా తిరుగుతున్నాయా? అలా కాదు. చక్రాలు తిరగడం ఏంది? అసలు చక్రాలు ఎలా ఉంటాయి? చక్రాలు ఎవరైనా చూసినారు? చక్రాలను చూసేటోడు ఏమైనా చక్రాల గురించి చెప్పినాడా? నిజంగా వీళ్ళు ఎవరైతే ఇవన్నీ చుక్కలు ఇట్లా రౌండ్ రౌండ్ చూపిస్తారు వాళ్ళందరూ చక్రాలు చూస్తున్నారా? మేము చూసుకున్నామండి. నేను ఇప్పుడు సహస్ర చక్రంలో నేను డ్యాన్స్ చేస్తున్నాను, నేను మా ఆజ్ఞా చక్రంలో నా ఈ శక్తి, నా కుండలి శక్తి. అసలు కుండలి శక్తి ఇప్పుడు నేను చెప్పిన చక్రాలు యోగ వేరే, కుండలి గురించి మాట్లాడితే కుండలి ఆబ్వియస్లీ దాని నుంచి పోతుంది. కానీ ఫస్ట్ చక్రాలు అర్థం చేసుకోవాలి. కుండలి అనేది ఒక ఊర్జ, ఒక కరెంట్. అక్కడ మీ బాడీ లోపల పామ్ అనేది ఉంటుందా? నేను ఒకటి జనరల్గా క్యాజువల్గా సింపుల్ మనం సైంటిఫిక్గా మాట్లాడుతున్నా, ప్లస్ ఆధ్యాత్మికంగా కూడా మాట్లాడుతున్నా. కొన్ని మీకు అర్థం కావాలి, అది అర్థం అవ్వడం ముఖ్యం మనకు. ఇప్పుడు మీ బాడీలో ఒక 3.5 feet పాము ఉంటుందా? 3.5 feet పాము ఉంటుందా? కుండలి శక్తి అంత పాము శివలింగం ఉంటుంది మూలాధారంలో, దానికి ఇట్లా అని పాము నాకు పాము ఉంటే దట్ ఈస్ ద కుండలి శక్తి ఉంటుందా? మీకు బుద్ధి వినపడుతుందా మీది? అది దట్ ఈస్ ఏంటంటే మీకు సూక్ష్మం. మీ యొక్క ఈ బాడీ వెనుకనే ఒక బాడీ ఉంటుంది, దట్ ఈస్ సూక్ష్మదేహం. మనకు నరాలు నాడీలు అది తెలియాలి. నరాలే నాడీలు కావు. నరాలు అంటే ఇది ఉంది నరం కనబడతాయి, కనబడేది నరాలు. నాడీలు అదే ప్లేస్లో నరాల ప్లేస్లలో ఉంటుంది, దాటిని నాడీలు అంటారు. నరాల్లో రక్త ప్రవాహం అనేది అయితే నాడీల్లో ఇటువంటి దాంట్లో ఊర్జ ప్రవాహం అవుతుంది. అవి మీరు తెలుగు ఏమంటారు? పాము ఉంటుంది కదా, దానికి వాళ్ళ ఇల్లు ఏమంటారు తెలుగులో? పుట్ట. పాము పుట్ట. ఒక పుట్టని మీరు చూస్తున్నారు కదా, మన దేహం కూడా ఒక పుట్టతో సమానమే. ఎన్నో పాములు ఉంటాయి. ఆ పుట్టలో ఎక్కడెక్కడ హోల్స్ ఉంటుంది ర్యాండమ్లీ. అక్కడ పాములు, ఈ దేహం కూడా ఎన్నో రకాల నవరంధ్రాలు ఒక పురి. కాకపోతే ఇక్కడ కూడా పాములు అనేది ఉంటాయి. కాకపోతే ఈ ఊర్జ ఒక్కొక్క రకమైన ఒక్కొక్క రకమైన శక్తులు క్యారీ చేస్తాయి. ఒక్కొక్క పాము అంటే ఊర్జ రకంగా క్యారీ చేస్తాయి. నిజంగా పాము అనేది దట్ ఈస్ సింబలైజ్, అది ఒక సింబల్.
నిజంగా మీరు అనుకున్నట్టు పాములు కాదు. మాకు రాత్రి కల వచ్చి పాము వచ్చి చెప్పింది మీ ఇంట్లో ఒక 2 కిలోలు బంగారం అనేది భూమి లోపల పెట్టిన. అవన్నీ ఏంటంటే మీరు మీ మైండ్లో ఉన్నది, మీ థింకింగ్లో, మీ థాట్లో బంగారం ఉంటే రాత్రికి బంగారం వచ్చే పాము చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. మీరు ఏదో నాగిని సీరియల్ చూస్తున్నారా, ఆ నాగ అవసర అని దేవత మొజర్ర అని నాగి వేరా, ఆ నాగాలు వేరా. ఇప్పుడు మీ ఆధ్యాత్మికం వచ్చేపాటికి ఆ పాము కాదు అక్కడ. నవనాగ సాధన ఉంటుంది. ప్రతి ఒక్క నాగినిది సాధన ఉంటుంది. మీకు చెప్తున్నాను క్యాజువల్గా. నవనాగ సాధన అనేది వాటికి మంత్రాలు ఉన్నాయి, ఒక్కొక్క నాగులకి మంత్రాలు ఉన్నాయి. ఈ మీరు అనుకున్న పాములు కావు ఇవి. అది ఊర్జకి సంబంధించిన శక్తి. ఒక 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 ఇప్పుడు పిడుగు ఉంటుందా, పిడుగు ఎంత సెకండ్ వస్తుంది, ఒక సెకండ్ ఇలా వచ్చేసి ర్యాండమ్లీ ఒక లైన్లో కనబడుతుంది. దాని తర్వాత మనకి కనబడుతుందా, మళ్ళా కనబడదు. మళ్ళీ వేరే తిరిగి పిడుగు వస్తాయి. ఆ లైన్గా కాదు, మళ్ళీ వేరే పిడుగు వచ్చేసి వేరే. అలాగే మన బాడీలో పిడుగు లాంటి కొన్ని శక్తులు ఉంటాయి. అవి పిడుగు లాగానే ఉంటుంది, మెరుపులు లాగానే ఉంటాయి. దట్ ఈస్. కాకపోతే మీరు వాళ్ళని నాగని సింబల్గా చెప్పినారు. మీరు అది నాగ రూపమే ఉంటుంది, అది శివుని పైన ఉంటుంది అట్లా అనుకోవడం చాలా తప్పు. అది డైరెక్ట్ కుండలి. మళ్ళీ షచక్ర దాయిలో అది పోతుందంటే మీరు చక్రాలు అంటే ఇట్లా రౌండ్ అని కాదు, చక్రాలు రౌండ్ కాదు. అక్కడ అది అది ఒక ఎనర్జీ సెంటర్స్. దట్ ఈస్ ఎనర్జీ సెంటర్. ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళకి అర్థమైతే ఎనర్జీ అంటే ఒక శక్తి, ఒక కొంచెం శక్తి అనేది అక్కడ ఉంది. 4 రకాలైన శక్తులు అనేది మూలాధారం ఉంటుంది, 6 రకాలైన శక్తి స్వాదిష్టానం ఉంటుంది. కాకపోతే మీరు మంచిగా మన అండర్స్టాండింగ్ కోసం ఆ కాలంలో ఏంటంటే డ్రాయింగ్ చేస్తుండే. అప్పుడు వాళ్ళు 6 దళాల కింద 6 ఇలా పెట్టేస్తుండే. దళాలు వాళ్ళని కూడా రెస్పెక్ట్గా మంచి ప్రేమగా మంచి అక్షరాలు ఇవ్వడానికి వాళ్ళకి దళాలు అంటే అవి నాడీలు. ఆ నాడిలో ఒక కుంజాలు, ఒక క్షేత్రం అన్నమాట. ఆ కుంజంలోనే ఆ ఎనర్జీ ఉంటుంది. ఆ మా మూలాధార చక్రం ఉన్నది, ఆ పిడుగు అనేది, ఆ శక్తి అనేది ఎప్పుడైతే లేసి మూలాధారం నుంచి లేసి మన స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం అలా వస్తుంది. ఆ టైంలో జరిగే ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఆ ఎనర్జీస్, ఆ నెంబర్ అనేది ఉంది కదా, ఆ 4, 6 అక్కడ ఉన్న ఆ ఎనర్జీస్ అనేది ఏదైతే ఉస్కో తోడుతా హై ఉస్కో దాన్ని అది చేస్తుంది. ఆ టైంలో అక్కడ వచ్చే మీ అనుభవాలు అనేది వేరే ఉంటుంది. మూలాధార చక్రంలో వచ్చే అనుభవాలు వేరే ఉంటుంది, స్వాదిష్టాన చక్రంలో వచ్చే అనుభవాలు వేరే ఉంటుంది, మీకు మణిపూరకం చక్రంలో వేరే వస్తుంది. సరే, ఆ అనుభవాలు వచ్చేసింది, నాకు తెలిసింది, గురుగారు మీరు చెప్పింది కరెక్టే, నేను కూడా ఇట్లా కన్ను మూసుకున్నాను, నాకు కూడా అక్కడ కరోనా ఒక డౌట్ కరోనా, ఆ చక్రాలు కాదు ఇట్లా కాదు అట్లా కాదు, నాకు కూడా డౌట్ కరోనా అట్లా చెప్పేస్తారు. చాలా మంది అది కూడా చెప్పేస్తారు. ఎంబడే గురుగారు అట్లా చెప్పడం క్యాచ్ చేసి ఒక స్టోరీ వెళ్ళడానికి మన దగ్గర పెద్ద పెద్ద రైటర్స్, డైరెక్టర్స్ రెడీ ఉన్నారు ఆల్రెడీ. ఆడియన్స్ చాలా అటువంటి వాళ్ళు. కానీ నిజమైన సాధన మీకు కావాలంటే, మీరు ఒక నిజమైన జ్ఞానాన్ని తీసుకోవాలంటే ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిన విషయాలు మీకు ఎంబడి మీకు చెప్పడం దానికే కాదు. గుడ్ లిజనర్ ఇస్ గుడ్ అచీవర్. ఎవరు ఎంత వింటాడు ఆయన అంత ఎదుగుతాడు, వినని వాడు ఎదగలేడు. గుడ్ లిజనర్. అందుకోసం గణపతికి పెద్ద పెద్ద చెవులు చూపిస్తారు. ఎందుకంటే మంచిగా విను అంటాడు గణపతి. మాట్లాడు, నోరు పైన ఏముంటుంది, అది తొండం ఉంటుంది. మంచిగా విను, ముక్కు శ్వాస అనేది దీర్ఘంగా పెట్టు. అందుకోసం తొడ్డాలు అనేది దీర్ఘంగా, నోరు కనవడం అంటే మాట్లాడొద్దు, మౌనంగా ఉండదు. గురు దగ్గర వచ్చే పాటికి గణపతిని సింబలైజ్ పెట్టినాడు. ఎందుకంటే శివుడు కొడుకు, గురు శివుడు అంటే ఆయన కొడుకు, ఆయన శిష్యుడు. శూర్పకర్ణం మంచి జాగ్రత్తగా చూడాలి, గుడు ఏం చూపిస్తుండు. శూర్పకర్ణం తెలివికి కూడా సంబంధం ఉండాలి మనం చూడడానికి. తెలివి లేకుండా ఏదో చూడడం కాదు. అందుకోసం శూర్పకర్ణం మన శూర్ప నేత్రం, మన కన్ను నుంచి చూడాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మనం సాధనలో. ఇవన్నీ విషయాలు పట్టేసుకుని చూసుకుంటే కుండలి శక్తి, ఇంకా దాంట్లో ఉన్న వేరే వేరే రకాలైన శక్తులు, సిద్ధిలు. చాలా మంది సిద్ధిలు అనేది వేరే. మన దగ్గర గురువులకి నమస్కారం చేస్తారు. మానవ గురువుకు నమస్కారం. మళ్ళీ సిద్ధోల్ గురువుకి నమస్కారం. ముగ్గురు సిద్ధోగ్ గురు, దివ్యోగ్ గురువుకి నమస్కారాలు చేస్తారు. అది మంచిది. కానీ సిద్ధ పురుషులు ఎవరు, దివ్య పురుషులు ఎవరు, వీళ్ళందరికీ ఎందుకు నమస్కారం చేయాలి ఎవరు ఆలోచించరు. ఈ మంచి నిజమైన గురువు ఎవరి దగ్గర ఉంటారు వాళ్ళకి మాత్రం గురువు బోధిస్తారు. వీళ్ళు సిద్ధులు, వీళ్ళు మానవులు, వీళ్ళు అలా బోధిస్తారు. కానీ తెలియని వాళ్ళు ఏదో బుక్కులు 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు బుక్కులు దొరికితే అందులో చూసేసుకొని దాన్ని ఫాలో చేసేసుకొని అదే ఉంది, నేను వచ్చేస్తాను, ఆల్రెడీ కుండలి యాక్టివేట్, నేను ఇప్పుడు నాది సహస్రా చక్రం ఉంది, గురుగారు నా కన్ను 3వ కన్ను ఓపెన్ అయిపోయింది. వా, 3వ కన్ను ఓపెన్ అయిపోయిందంటే క్వశ్చన్ అనేది ఉండదు. మీ దగ్గర ఒక క్వశ్చన్ ఉందంటే మీకు 3వ కన్ను ఓపెన్ కాలేదు. ఈ 6 చక్రంలో క్రాస్ అయ్యి 6వ చక్రంలో ఉంటుంది 3వ కన్ను అంటే 6వ చక్రం జ్ఞాన నేత్రం. ఇక్కడ ఉంటుంది
ఇది ఓపెన్ అయిందంటే మీకు ఒక క్వశ్చన్ అనేది ఉండదు. ఇప్పుడు నాకు మూడో కన్ను ఓపెన్ అయింది, అది ఎలా ఎలా నాకు తెలుస్తుంది? ఎవరికైనా తెలుస్తుందా మూడో కన్ను ఓపెన్ అయింది? నార్మల్గా మనం మూడో కన్ను గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడంగానే ఎంబడే దానిని ఇమాజిన్ చేసుకొని ఇంకా దాని వెనక కథలు స్టార్ట్ అవుతుంది, అది కూడా తెలుసు. కాకపోతే అయినా నేను చెప్పాలి. ఫస్ట్ అనేది మనకు ఆత్మ సాక్షాత్కారం, ఇంకా మూడో కన్ను ఓపెన్ అయింది అంటే ఆ విషయం అనేది జరిగిందంటే మనకు అది తెలియదు. మనకు మన సాధన చేసే ప్రధాన స్థానంలో మనకన్నా ఆల్రెడీ దీంట్లో బౌద్ధుడు అంటే బుద్ధి నుంచి వృద్ధమైన వానికి బౌద్ధుడు అంటున్నాం. గౌతమ బుద్ధుడు కాదు ఇక్కడ. బౌద్ధుడు అంటే మనం ఉన్న మార్గంలో ఆల్రెడీ అటువంటి నాలెడ్జ్ ఉంది, దాంట్లో వృద్ధుడైన బౌద్ధుడు, మనకన్నా పెద్ద ఉన్న బౌద్ధుడు ఎవరైతే ఉంటాడో, జ్ఞాని ఎవరైతే ఉంటాడో ఆయనకు తెలుసు. ఆయన మనకు చెప్తాడు, చూడు నీకు ఈ చక్రం యాక్టివేట్ అయింది, నీకు ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అయింది. ఇవన్నీ వాళ్ళు చెప్తేనే నమ్మాలే కానీ మీ అంతవరకు మీరే ఇమాజినేషన్ చేయరాదు. వృత్తులు అంటే చిత్తానికి వృత్తి ఉంటుంది, దీంట్లో విపరీయ వృత్తి అనేది ఉంటాయి, వికల్ప వృత్తి. విపరీయ వృత్తి అంటే ఏ వికల్పం లేకుండా మీకు వృత్తి వచ్చేసింది. ఆల్రెడీ మీకు ఏదేదో రకాల మీరు కన్ను మూసుకుంటే అబ్బా ఇంత బాగుంది, సముద్రమా ఇంత బాగుంది అంటే మంచి ఫీలింగ్స్ వస్తాయి. కన్ను మూసుకుంటే మన లోపల ఎలా ఉంది అది మన కంటికి కనబడుతుంది. మీ లోపల మంచి ఉందంటే ఖచ్చితంగా మంచి కనబడతాయి. మీ లోపల భూత ప్రేతాలు ఒక ఎఫెక్ట్ అవుతుందంటే భూత ప్రేతాలది కూడా కనబడతాయి. అలా కన్ను మూసుకొని మీరు ధ్యానం చేసిస్తే, ధ్యానం అనేది ఆరంభం అంతం కాదు. ధ్యానం అనే ఆరంభం అనేది ధారణ జరుగుతుంది. ధారణ అంటే నేను మీకు ఒక మాట చెప్పినాను, ఇవన్నీ మీరు వింటున్నారు. ఈ మాట విన్న తర్వాత అది ఆగుతుంది ఎక్కడ? మీ మనసులో ఉన్న తర్వాత దానికి రెండు డివైడ్ అవుతాయి అన్నమాట. ఒకటి ప్రేరణకు పోతుంది, ఒకటేమో సంఘర్షకు జత, ఒకటి రెండోది సంఘర్షానికి వెళ్తుంది. మీకు ఏ మాట అయితే నచ్చింది దానిని మీరు ప్రేరణ తీసుకుంటారు, దాన్ని మీ లైఫ్లో తీసుకుంటారు. మీకు అర్థం కానిది దానిపైన క్వశ్చన్ దానికి సంఘర్షం, అది ఎవరికి అడగాలి, లేకపోతే దానిపైన మీకు గొడవ ఏదో దాని గురించి మీరు నలుగురి దగ్గర సంఘర్షం చేయాలి, అంతే. అది ఇలా ఇదే అనమాట యాక్షన్ ప్రాసెస్. ధ్యానం నుంచి ఏదైతే ఆరంభం అవుతుంది, మనసు ఏకాగ్రతతో ధ్యానం అనేది ఉంటుంది. ధ్యానం తర్వాత ఒక ధారణ ఒక అంతం అనేది సమాధిలో జరుగుతుంది. సమాధి అంటే అది ఒక్కటే ఉంది, మిగతాది ఏం లేదు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉన్నారు, మీరు కనబడుతున్నారు, టేబుల్ ఇవన్నీ ఉన్నాయి, కానీ నేను మీకు చూస్తున్నా, మీరు నా దగ్గర చూస్తున్నా, నేను మీకు చూస్తున్నా. కానీ మీరు నాకు చూస్తే మీకు కూడా తెలుసు నా పక్కన టేబుల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మీరు నా మాట వింటున్నారు కాబట్టి మీరు నా దగ్గర చూడాల్సింది కంపల్సరీ. మీరు పక్కన చూస్తే నేను నా మాట అర్థం కాదు, అందుకోసం మీరు ఖచ్చితంగా దానికోసం చూడాలి. అది ప్రకృతి అలా వ్యవస్థ పెట్టింది, దాన్ని ధ్యానం అంటారు. ధ్యాన శిఖర కామన్ హిందువులు అంటారు, తెలుగులో పెట్టారు. మీరు మంచి జాగ్రత్తగా చేయాలని చెప్తారు. ధ్యానం అంటే మంచిగా నీ యొక్క ధ్యానం అనేది పెట్టు, ఏకాగ్రత కాదు ధ్యానం అంటే మాట. కాకపోతే ఏకాగ్రత శక్తి మాత్రమే ఉండదు, అది సమాధిలో జరుగుతుంది. నేను ఈ రూమ్లో నేను కూర్చొని ఉన్నాను, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను కదా, ఇది కాదు, ఈ గోడ కాదు, ఏది కనబడదు, నేను మాత్రమే కనబడుతున్నాను, నేను మాత్రమే. మిగతాదంతా ఏంది? చీకటి, అంధకారం, నేను మాత్రమే కనబడుతున్నా అంటే దాట్ ఈస్ కాల్ సమాధి. మనం సమాధిలో డిసైడ్ చేస్తాం ఇంతసేపు ఉన్నాం అంతసేపు కాదు. సమాధి అనేది మనం డిసైడ్ చేయలేము ఇంతసేపు నేను సమాధిలో ఉంటాను. సమాధికి ఒక విశిష్టత ఉంది. సమాధిలో ఒకసారి మనిషి పోయినాడంటే, నిజమైన సమాధిలో పోయినాడంటే, ఫస్ట్ టైం ఆయన పోయినాడంటే ఆయనకి ఫస్ట్ సమాధి అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. తర్వాత ఆ సమాధి నుంచి బయట రావాలంటే కూడా వాడు రాలేడు. అందరు సమాధి నుంచి బయట, కొంతమంది సమాధిలో కొన్ని యుగాల తర్వాత వస్తారు బయట. అయితే ఆయన సమాధి పోయినంటే, ఆయన సమాధి నుంచి బయట రావాలంటే అది ఒక నిజమైన గురువు ఆశీర్వాదం మనకు ఉండాలి, అప్పుడు మనం రాగలుగుతాం. లేకపోతే నిజమైన గురువు ఒక స్థాయిలో ఉండాలి, అటువంటి ఒక స్థాయిలో ఉంటేనే మనం సమాధి నుంచి బయట రాగలుగుతాం. గురువుకి ఉన్న గుర్తింపు అదే. ఆయన సమాధి నుంచి బయట వస్తున్నాడు, ఆయన ఒక సంకల్ప శక్తితో ఆయనకి గురువు అంటారు. శిష్యుడు వెళ్ళిపోయిన సమాధి, ఇక బయట రావాలంటే టైం పడుతుంది. దట్ ఈస్ అంతే. అయితే ఇలా ఇప్పుడు ఆ విషయం ఎవరు గుర్తుపడాలి? శిష్యుడా కాదు, అది గుర్తుపడాలి ఆయన పక్కన ఉన్న సీనియర్ బౌద్ధుడు, ఒక సీనియర్ స్టూడెంట్ ఈయనకన్నా, లేకపోతే గురువు గుర్తుపడాలి. ఆయన ఈయన కన్ను మూడో కన్ను ఓపెన్ అయింది, తేజస్సు అనేది అయింది. మూడో కన్ను కాదు సమాధి అనేది డిఫరెంట్, మళ్ళీ మూడో కన్ను అనేది డిఫరెంట్. కాకపోతే ఇది పక్కోడు మీ వీపుకి కనబడుతుందా? ఇప్పుడు మీరు చూడలేడు, మీ వీపుకి మీరు చూడలేరు. మాకు దేవుడు 270 ఇచ్చిండు, ఇంతవరకు ఇంత మొత్తం ఇంకా చూసా ఇంత 270 degrees ఇచ్చిండు, మధ్యలో 90 degreesకి ఇయ్యలే.
ఆ వీపు మాత్రం పక్కోడుగా చెప్పగలుగుతారు. నీ వీపు పైన పాము ఉందా, పురుగు ఉందా, ఒక పువ్వు ఉందా, ఏది ఉన్నా ఆయన చెప్పగలరు. అలాగే మనకు 3వ కన్ను ఓపెన్ అయింది, మీకు ఆత్మ సాక్షాత్కారం అయింది, మీకు ఆత్మ దర్శనం అయింది. ఇది ఏదైనా మీరు చేస్తున్నారు, కానీ ఆ పక్క అయినా చెప్పాలి. దానికి ప్రొసీజర్ ప్రకారంగా అవుతుందా లేదా అది గురువు చెప్తాడు. కాకపోతే మనం సాధన నడిచే మార్గం గురువుకి తెలుసు, ఆయన సీనియర్ కాబట్టి ఆయన తెలుసు. మనమే మాత్రం ఏదేదో ఊహించుకొని మనకి ఇంకా గురుజీ మనకు మాలమే అంటే ఇంకా అంత నువ్వు చెప్పితే నేను చెప్పాను, నీకే తెలుసు అమ్మా, నీకే అన్ని తెలుసు. చాలా మంది గట్టి మాట్లాడు, నాకు అన్ని తెలుసు, నాకు అది అయిపోయింది చక్రం, అభిమా చక్రం, నాకు అన్ని అర్థమవుతున్నాయి. అలా కాదు, దానికి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మహాభారత యుద్ధం జరిగింది. అయితే యాక్చువల్గా ఏంటి, పంచ పాండవులు వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మకి తెలుసు యుద్ధం జరిగింది, పంచ పాండవులు అపరాధం చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు నేర్పించే గురువు టీచర్, వాళ్ళ బ్రదర్స్ అందరికీ వీళ్ళు చంపిన అది ఒక పాపం. నేచర్లో కూడా ఒక లా ఉంది, ధర్మం ఒక లా, సత్యం అని ఉంది. సత్యానికి రక్షించేవాడు, సత్యాన్ని రక్షించేటోడు పరమశివుడు. ఆయన ధర్మం చూడడు, సత్యం చూస్తాడు. ధర్మాన్ని రక్షించేటోడు గురు స్థానంలో ఉంటాడు దత్తాత్రేయ, సత్యాన్ని రక్షించేటోడు దక్షిణామూర్తి శివుడు. వీళ్ళిద్దరు అందుకోసం వేరుగా ఉన్నారు కాబట్టి రెండు ఒకటి పైన ఒకటి డిపెండ్ ఏట్లాగా. అయితే శివుడు కోపంలో ఉన్నాడు, ధర్మం ప్రకారంగా వీళ్ళు ధర్మ యుద్ధం గెలిచినారు. కాకపోతే సొంత మంది అన్న తమ్ముళ్ళు చంపినారు కదా. ఎంతైనా ఆ ధర్మం చేస్తే, ఇప్పుడు మీకు ఏమైనా అర్థాలు చేస్తే పోయి మీ అన్నకు చంపిస్తారా? అది సత్యమా, కరెక్టా? అవును కరెక్టే కదా. మీ గురువుని చంపిస్తారా? మీ పెద్దోళ్ళు ఎవరైనా వాళ్ళని చంపిస్తారా? చంపం మనం. అయితే ఇది చాలా తప్పు అని వాళ్ళకి అర్థమైతే మళ్ళీ ఎలా కృష్ణ మళ్ళీ నీకైతే ముక్తి దొరకడం కష్టం మీ 5గురికి అంటే ఎలా చెప్తారు కృష్ణ, మేము మాట్లాడే కదా, మేము నమ్మినాం, మీరు ఏదో దారి తీయాలంటే సరే అని వాళ్ళు కాశీలో పోతే అక్కడ శివుడు దొరకడు. అలాగే మళ్ళీ కైలాసంలో పోయినా అక్కడ కూడా శివుడు దొరకడు. ఎక్కడ దొరుకుతుంటాడు అని శివుడు వాళ్ళు వెయిట్ చేస్తారు, అది చూసుకుంటూ లాస్ట్కి వాళ్ళు కేదార్నాథ్ వరకు కూడా పోతారు. అయితే కేదార్నాథ్లో ఇక్కడే శివుడు ఎక్కడ తిరుగుతుంటే ధ్యానం చేస్తారని తెలుస్తుంది. అప్ప ఎట్లా దొరుకుతుంది. అక్కడ చూస్తే ఒక దగ్గర ఆవులు, నందీలు అందరు ఉన్నారు. వీటిలో ఒక దగ్గర చూస్తే మధ్యలో కృష్ణుడికి శివుడు కలబడతారు. అదే శివుడు ఇక్కడ ఉన్నాడు. అయితే భీముడు అంటాడు, నువ్వు ఈ కొండ పైన ఒక కాలు పెట్టు, ఆ కొండ పైన ఒక కాలు పెట్టు. అక్కడ నుంచి వాళ్ళందరూ హై అంట, అందరు హై అంటే అందరు ఉరుకుతూ ఆవులు అందరూ వచ్చేస్తారు. ఆ గాయ బి ఆతా హై, బయలు బి ఆతా హై. ఒక దగ్గర ఒక నందీశ్వరుడు రాడు, నేను ఈయన కాలు కింద నుంచి పోవాలా శివుడు అనుకుంటాడు. శివుడు కదా, ఇక్కడ ఎవరు కాలు నుంచి పోతాడా, కింద నుంచి పోతాడా? ఆయన దేవాది దేవుడు మహాదేవ్ सब उसके पैर के नीचे जाता है, मैं कैसे जाऊँ बोल के శివు అరే పట్టుకో ఈయననే పరమశివుడు అని చెప్పేస్తాడు శ్రీకృష్ణ. అది వినంగానే ఏం చేస్తాడు, ఎంబడే భూమి లోపల పోవడం స్టార్ట్ అవుతాడు. అప్పుడు ఏం చేస్తాడు, భీమ్ క్యా కర్తా హై, ఉస్కా పీచే కా పకడ్ లేతా హై. అదే ఇప్పుడు కేదార్నాథ్లో దర్శనం అవుతుంది. ఆ మొహం అనేది పశుపతినాథ్లో వచ్చేస్తుంది. ఇవన్నీ ఒక రహస్యం, వీళ్ళకి ఇలా ముక్తి దొరికిందని ఇదంతా రహస్యం అంతా శకునికి కూడా తెలుస్తుంది. ఎందుకు అటువంటి విషయాలు విన్న తర్వాత ఆయన కూడా ఆలోచిస్తాను, నేను కూడా చాలా పాపాలు చేస్తాను కదా, ఒక కౌరవ వంశానికి వాళ్ళని చంపినా నా ఒక మేరా వాళ్ళని చంపినా, మళ్ళీ వాళ్ళ బ్రదర్స్ వీళ్ళు కూడా చంపినాను. మళ్ళా అది కాకుండా నా దగ్గర ఎంతో సైన్యం ఉంది, వాళ్ళు మాత్రం ఎటువంటి నాకు హాని జరగలేదు. శకుని కూడా ఆల్రెడీ ఒక స్టోరీ ఉంది, అది రచించడానికి శకుని వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరినీ దుర్యోధన్ పైలే చంపుతాడు, మళ్ళీ ఆయన కుట్ర పెట్టేసి వాళ్ళందరూ అన్నం తింటాడు. మళ్ళీ అదంతా స్టోరీ మీ అందరికి మాక్సిమం అందరికి తెలుసు, నేను ఆ స్టోరీ చెప్పాను, అది చెప్తే మళ్ళీ ఇంకా పెద్ద అవుతుంది. అయితే శకునికి ఈ విషయాలు తెలిస్తే ఆయన ఏం చేస్తాడు, నాకు కూడా ముక్తి ఇవ్వాలి శివుడు. నాకు ముక్తి కాదు, నాకు ముక్తి అవసరం లేదు, నేను నా ముక్తి కోసం కాదు, కానీ చాలా మందులు బహుసార్లు బేగుణం ఏ అపరాధం చేయకుండా ఈ యుద్ధం ఒక పేరుతో చచ్చిపోయినా కదా, వాళ్ళందరికీ కూడా ముక్తి దొరకాలి, వాళ్ళకి అన్యాయం కావద్దు. ధ్యానం చేసి శివుడు ఆవాహనం చేస్తూ కేరళ లాంటి ప్రాంతంలో చేస్తే అప్పుడు శివుడు వస్తాడు. శివుడు వచ్చి నవ్వుతాడు, నవ్వి ఏంది నాకు యాద్ చేస్తావు శకుని, నువ్వు మహాభారత యుద్ధం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, జీవితంలో అనుకున్నది సాధించుకున్నావు, నీ పాసికలతో నీకు గెలుచుకున్న యుద్ధం అన్నీ అయిపోయినాయి, ఇంకేంది ధర్మయుద్ధం అనే కరెక్ట్ అన్నీ అయిపోయింది. కాకపోతే నాకు ఒక దగ్గర గ్లాని అనేది ఒకటి లోపల ఒక తింటుంది. నాకు ఎంతోమంది సైనికులు వాళ్ళకి అసలు మా మ్యాటర్స్కి లింకే లేదు, వాళ్ళు అనవసరంగా యుద్ధం సరిపోయిన వల్ల అందరికీ ముక్తి ప్రసాదించే సమయం, దానికోసమే నేను నీకు ఈ తపస్సు చేస్తున్నాను, మీరు ఆ దయ నాకు చూపించండి సామంటే. తో శివజీ హస్తా హై సరే తథాస్తు, నీకు నేను ముక్తి వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చేస్తాను అన్నప్పుడు శకుని నవ్వుతాడు. మళ్ళీ చూస్తాడు శివుడు,
స్వామి శివుడు చూసి ఉంటే ఏమంటారు, ఇంకా నీకేమొద్దా, నాకేం కాదు స్వామి, వాళ్ళకి ముక్తి దొరికితే చాలు కదా, నీకు కూడా నేను ముక్తి ఇస్తాను. కరెక్ట్ స్వామి ఇష్టం, నేను ఒక కథ చెప్తాను అంటాడు. సృష్టి యొక్క రహస్యాలు ఉన్నాయి, ఎవరికి చెప్పలేని రహస్యం అనేది నీకు చెప్తున్నాను, మంచిగా జాగ్రత్తగా విను. ఈ రహస్యాలు తెలుసుకునేవాడు అంటే చాలా ముందుకు పోతాడు. ఎందుకో నాకు ఇప్పుడు నువ్వు ఇంత మంచి పుణ్యం చేసిన ఈ టైంకి నాకు చెప్పాలనిపిస్తుంది, అందుకోసం నేను రహస్యాలు చెప్తాను. చెప్పండి స్వామి అంటే, నువ్వు రామాయణం నీకు ఐడియా ఉంది కదా అంటే, స్వామి శ్రీరామచంద్ర భగవాన్ రామ్జీ పతా హై, ఆంజనేయ స్వామి పతా హై, ఇంకా కృష్ణుడు పతా హై. వీళ్ళిద్దరిలో రాముడికి కృష్ణుడిలో విష్ణుమూర్తి పూర్తి అవతారం ఏది అని అడుగుతాడు. పూర్ణ అవతారం చాలా శాస్త్రాల్లో రాముడికి పూర్తి అవతారం చెప్తాడు ఆయనకి, అందుకోసం చాలా మంది భక్తులు చేస్తారు. వాళ్ళు కృష్ణుడు కూడా అంత పూజ చేయరు, రాముడు 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 అంటారు. కొన్ని దగ్గర కృష్ణుడికి పరిపూర్ణమైన అవతారం అంటారు. మళ్ళీ రాముడు చూస్తే ఫుల్ తెల్లగా ఉన్నాడు, కృష్ణుడు చూస్తే ఫుల్ నల్లగా ఉన్నాడు. అసలు ఈ రహస్యం నాకు అర్థమైతలేదు, శకుని నీకు ఏమైనా ఐడియా ఉందా నాకు అని అంటే, నాకేం తెలుసా స్వామి, నేను నీకు చెప్తాను, దీంతో పాటు నీకు ఒక మంచి బిరుదు కూడా ఇస్తున్నాను, చెప్పండి స్వామి, నాకు కూడా తెలియాలని ఉంది, అసలు రహస్యమైంది. ఎన్నో యుగాల ముందు ఒక చాలా పాత సృష్టికి ఆరంభమయ్యే టైంకి ఒక పరమ ఆదిశేషుడు ఎవరైతే ఉన్నాడో 1000 పడగలతోని, ఆ 1000 పడగలు ఒక ఆదిశేషుడు పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే ఆ టైంలో ఆ ఆదిశేషుడు ఒక దాని నుంచి నుంచి విషం అనేది విష్ణుమూర్తి పైన పడింది. అప్పుడు విష్ణుమూర్తి మంచి తెల్లగా ఉంటాయి. ఆ పడడం వల్ల విష్ణుమూర్తికి ఇరిటేషన్ వచ్చింది. ఆ ఇరిటేషన్ పదే రావడం వల్ల విష్ణుమూర్తి నల్లగా అయిపోయాడు అనమాట. ఆ విషయం పదే వచ్చి విష్ణుమూర్తి గట్రా ఇరిటేషన్ అయింది కదా, కాకపోతే అక్కడే విష్ణుమూర్తి గుండెతోని ఓం నమః శివాయ అని చెప్పిండు. గుండె నుంచి ఒక తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు లోపల నుంచి ఒక గట్టి ఒక నాది మహాసిద్ధ రూపం అనేది నాది వచ్చింది. ఇంకా ఆ మహాసిద్ధ నుంచి 1000 సిద్ధులు వచ్చినారు. ఆ త్రిపుండం ధరించి ఆ మహాసిద్ధ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చినారు. మళ్ళీ వీళ్ళు మిగతా సిద్ధులందరూ వచ్చినారు. వీళ్ళందరూ పడగల పైన కూర్చొని ఏ పడగ పైన ఎవరైనా సిద్ధులు కూర్చున్నారు ఆ పడగల నుంచి విషం అనేది ఆగిపోయింది, ఆ పడగలు శాంతమైనవి. అలా ఎప్పటి వరకు కూర్చున్నారు, అది అనంతకాలం వరకు వచ్చింది. అలా నా స్వామి. అయితే ఎప్పుడైతే వీళ్ళు వైట్ కలర్లో ఉండే అప్పుడు ఉన్న రూపం ఏదైతే ఉండే ఆ ఒక అంశం నుంచి రాముడు పుట్టినాడు. అయితే రాముడు పైన విషయం ఉందా? లేదు. ఎటువంటి సాంసారిక మలినం, విషం అంటేనే సాంసారిక విషయాల నుంచి విషం. యోగ సాధనలో యోగంలో అష్టావక్ర యోగ శాస్త్రంలో విషయాలు, అవధూత కృత్యాల్లో కూడా విషయాలు అంటే విషంతో సమానం. అయితే ఈ విషం అనేది ఏది ఉంది, ఆ విషంతో ఉన్న రూపం ఏది వదిలేసి ఏదైతే పరిపూర్ణమైన విష్ణు రూపం ఉంది అది రామచంద్రుడు. అందుకోసం విష్ణుమూర్తి పరిపూర్ణ అవుతాం రాముడు. అలా నా స్వామిని కాదు ఇంకా చెప్తాను, చెప్పండి స్వామి అంటే. అయితే ఆ సిద్ధ అనేది కూర్చున్న తర్వాత వీళ్ళు 1000 సిద్ధులు కూర్చున్న తర్వాత ఆ విషయం అనేది అయినా పడింది. కాకపోతే ఆయనకి పెయిన్ కాదు, ఆ నొప్పి లేకుండా అయినా కూడా యోగ నిద్రలో విష్ణుమూర్తి పోయినాడు. అది నల్లగా అయిపోయినాడు విష్ణు. నల్లగా ఆయన నుంచి వచ్చిన అవతారము శ్రీకృష్ణ పరమాత్మ అవతారం. విషంతో పాటు పరిపూర్ణ అవతారం ఏదైతే ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన పరిపూర్ణమైన పురుషుడు, ఆది పురుషుడు విష్ణు బోల్తే ఓ కృష్ణకు బోల్తే. అల్లరి ఉంటే అన్నీ ఉంటుంది, సృష్టి మాయా ఉంటే అన్నీ ఉంటాయి. మాయా పురుషుడు కదా, మాయా ఉంటుంది. అందుకోసం సమయంలో ఆయన మళ్ళీ ఇప్పుడు మీరు కూడా కన్సిడర్ చేస్తారు ఆయన పరిపూర్ణ. నీ యొక్క ఆలోచించి దాన్ని ఈయన విషయంతో పాటు ఉన్నాడు, అందుకోసం ఈయనకి పరిపూర్ణ రూపం అంటారు. విషయం లేకుండా ఈయన ఉన్నాడు, इसको परिपूर्ण बोलते हैं. राम भी है कृष्ण भी है, दोनों परिपूर्ण है. నీ యొక్క దృష్టి పైన ఉంది, నువ్వు ఎటువంటి ఆలోచన పైన ఉంది, దాని ప్రకారంగా ఇదంతా ఉంది. ఈ రకంగా ఈ మహాసిద్ధ స్టోరీ ఇదంతా ఇవన్నీ ఉన్నాయి స్వామి. మళ్ళా మీ ఆశీర్వాదం నాకు దొరికి ఇంత మహత్తమైన స్టోరీ విన్నాను. నాకు ఇప్పుడు నాది ఏంటంటే ఈ స్టోరీని వినడంతో, ఈ స్టోరీ నీకు ఎందుకు చెప్పానంటే, ఈ స్టోరీ ఎవరైనా వింటారు అనుకో వాళ్ళు మాత్రం పవిత్రులు అవుతారు. రాముడు కృష్ణుడు ఒక్కటే అని వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళ ఆది పురుషులను తెలుసుకుంటారు. నీకు పవిత్రేశ్వర్ అని పేరు వచ్చింది. అయితే పవిత్రేశ్వర్ అని ఈ యొక్క పేరు శకునికి ఆ టైంకి దొరికి ఆయన ఒక గుడి అనేది ఉత్తరాఖండ్ ఎప్పుడు ఉంది, ఆ గుడికి అందరూ దర్శనం చేసుకోవడానికి పోతారు. పవిత్రేశ్వర్ అని శకుని ఒక, ఎందుకంటే ఈ స్టోరీ వినని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు నీ ఆ గుడికి వచ్చేసి నీ దర్శనం చేసుకుంటే వాళ్ళు చేసిన పాపాలు ఎటువంటి పాపాలైనా ఆ పాపాల నుంచి విముక్తి అనేది అక్కడ చెందుకుంటారు.
ఇట్లా అవి జరుగుతాయి. అలాగే సమయం అప్పుడు ఆ శకులికి ఆ స్టోరీ తెలియడం వల్ల ఆయన పవిత్రేశ్వర్ అయిపోయి ఇది జరిగిపోతాయి. ఇది ఒక స్టోరీ. మన బాడీలో 72,000 నాడీ మండలాలు ఉన్నాయి. ఈ 72,000 నాడీ మండలాలతోని షట్చక్రాలకి లింక్ ఉంది. అందులో ముఖ్యమైన 10 నాడీలు. 10 అంటే ఒక 72 మెయిన్. ఈ 72 మెయిన్ నుంచి 10% వచ్చేసి అట్లా వచ్చి లెక్క ఉందన్నమాట. ఈ 72 నాడీ మండలాలకి ప్రతి ఒక్క 2 నాడీలు తీస్తే 2గా డివైడ్ చేసి 36 × 2 = 72 అలా ఉంటుంది. ఈ 36 ఏంటంటే ఈ 36 అనేది ఒక బుద్ధిలు మతి. ఈ 32 మతిలు ప్లస్ ఇంకా మనకేంటంటే తంత్రరాజ తంత్రం అనే ఒక గ్రంథం ఉంది. అది శ్రీ విద్యకి చాలా ముఖ్యమైన గ్రంథం. అందులో 108 బుద్ధి యొక్క కళలు చెప్పినాం. 36 × 3 అవి వచ్చేసాయి 108. కాకపోతే 36 అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నెంబర్. ఈ 36 నంబర్ అనేది ఆదిశక్తికి ప్రియమైన నెంబర్. ఎక్కడైనా యంత్రం అనేది చేయాలంటే ఒక ట్రయాంగిల్ లోపల 36 రాసేస్తే అక్కడ అమ్మవారు యంత్రం అయినట్టే, అంతే, ఇంకేం లేదు, ఎక్కువ ఏం చేసే లేదు. ఒక ట్రయాంగిల్ ఇట్లా ఉల్టా త్రిభుజం పెట్టి అక్కడ ముద్దులు 36 రాసేస్తే దట్ ఇస్ అమ్మవారి యంత్రం. అదే ట్రయాంగిల్ ఉల్టా చేసేసి ఇట్లా సీదా పెట్టేస్తే దాంట్లో 71 పెట్టేస్తే అది ఆంజనేయ స్వామి యంత్రం. అంత ఈజీ అనమాట యంత్రం. ఈ 36 వీటిని అధోమతులు అంటే వాటికి స్థానం ఇది. మనకు ఎన్నో కామ, క్రోధ, లోభ, మదమో, మాత్సరాలు వీటన్నిటికీ మనం ఉండాలి. కాకపోతే కొన్ని ఈ అధోమతులు ఎలా ఉంటాయంటే మీరు ఉండాలి. ద్వేషం ఉండాలంటే ఒక వ్యక్తి ఉంటుంది కదా, ద్వేషం అంటే ఒక వ్యక్తి ఉండాలి. నాకు ఈర్ష్య ఉండాలి. మీరు లేకుండా ఒక వ్యక్తి లేకుండా నాకు ఈర్ష్య ఎక్కడి నుంచి పుడుతుంది? పరాగ్రహం అంటే మీకు చంపేయాలనే భావం కూడా ఉండాలంటే మీరు ఉండాలి. ఈర్ష్య, ద్వేషము, రాగము వీటన్నిటికీ టోటల్గా ఇవన్నీ ఈ 36 అధోమతులు ఇక్కడ. ఈ 36 అధోమతులు వీటికి సంబంధించి కూడా ఒక సాధన ఉంది. దాన్ని సిద్ధమతి సాధన అంటారు. ఈ కుండలిని యోగ శక్తి ఉంది, ఇవి షట్చక్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ వ్యవస్థ అనేది లాస్ట్ గా ఇంటర్నల్ గా ఫైనల్ గా మీరు బహిర్ముఖం నుంచి అంతర్ముఖం అవుతున్నారా? మీరు ఇంటి డోర్ నుంచి బయట పోండి, ఒక గుమ్మం దగ్గర నిలవండి, బయట పోవద్దు. గుమ్మం అవతల పోయి మీరు చూస్తే ప్రపంచం కనబడుతుంది. ప్రపంచం ఎంత పెద్ద కనబడుతుంది, మొత్తం ఇక అంతం లేదు, అంత పెద్ద ప్రపంచం ఉంది. అదే గుమ్మం నుంచి లోపల వచ్చి లోపల చూడండి, చిన్న కనబడుతుంది. ఇది రియాలిటీ. అనంతమైనది ఏదైతే ఉంది కదా, అనంతానికి మీరు వెనక రివర్స్ గా వస్తే, అనంతాన్ని మీరు దాటేస్తే ఏమొస్తాయి? లాస్ట్ కి శూన్యం వస్తాయి. ఆ శూన్యమే పరమశివుడు తత్వం. ఇది అనంతం ఇక్కడ వచ్చేసింది. ఈ అనంతాన్ని మీరు దాటేస్తే ఇక్కడ శూన్యం, పరమశివుడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యమే సాధన. ఇంకొక మన ఋషిమునులు ఈ సాధన చేయమన్నారు. ఇది నీ అంతర్ముఖం చేసుకోమన్నాడు. నువ్వు పవిత్రం అట్లా కావన్నాడు. ఇది మీరు పెళ్లిళ్ళు, సంసారాలు, భార్యలు, పిల్లలు ఇవన్నీ ఉంటే మనకు ఎందుకు ఇవన్నీ మార్గాలు? ఎందుకు పంత ఇది ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఇన్ని రకాలైన పంతలు ఇప్పుడు చూస్తున్నా, నాకు అర్థమైతే లేదు. నేను యూట్యూబ్ వీడియోలు నేను కూడా చూస్తుంటాను. ఒక అఘోరి అనేది పెళ్లి చేసుకున్నాడు, చూస్తున్నారు. ఒక అఘోరి పెళ్లి చేసుకున్నాడు. అసలు అఘోర పంతం ఏంది? అదేలేండి, వీళ్ళు అఘోరి అనేస్తున్నారు కానీ నాకు అఘోరియే కాదని. అఘోర పంతం ఏంది? నార్మల్ గా మనం మాట్లాడు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఆయన అఘోరి అనేది అందరూ తెలుసు కాబట్టి అఘోరి చెప్పాల్సి వస్తుంది. కానీ ఆయన అఘోరియా? ఈ తత్వాలు అనేది ఇది ఏంది? అసలు మన సాధన అనేది ఇంత లోతైన మార్గాలు ఏంది? ఈ మనం సనాతనమైన నిజమైన ధర్మం ఇది. నేను చెప్తున్నాను, నిజమైన సనాతనమైన ధర్మం. ఇందులో పాము అంటే కూడా మనం దేవుడిని చూస్తాం, చెట్లన్నా కూడా దేవుడిని చూస్తాం. ప్రతి ఒక్క చెట్టుకు కూడా నార్మల్ గా ఒక నిజమైన సాధువు, ఒక అవధూత లాంటి సాధు చెట్లని 2 చేతులు ఇట్లా పట్టుకుంటాడు. మీరు కూడా వాళ్ళని కాదు, మీరు కూడా పట్టుకోవాలి ఖచ్చితంగా. చెట్టుకి పట్టుకొని మీరు చెట్టుతో కమ్యూనికేషన్ చేయొచ్చు. ఈ గోడకు కూడా మీరు పట్టుకొని గోడతో కమ్యూనికేషన్ చేయొచ్చు. మన దగ్గర తాంత్రిక మార్గం ఉన్నది, పౌరాణిక మార్గం, ఇన్ని మార్గం ఉన్నాయి. ప్రతి ఒక్క మార్గంలో మనం వాటికి యూజ్ చేసేసి, ఆ ప్రకృతికి యూజ్ చేసేసి మనం కమ్యూనికేషన్ చేసేసి మనం ఎన్నో రకాలైన మాట్లాడవచ్చు, ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఇవన్నీ ఎంతో హైయెస్ట్ సైన్స్ కి కూడా అందరి విషయాలు. ఇంత గొప్ప సనాతనమైన సంస్కృతిలో ఉండేసి మనం అనిపిస్తలే మనం ఏదో ఎక్కడో వెళ్ళిపోతున్నాం. సంప్రదాయాలు నామకే వాస్తవ రేగా ఇవన్నీ అడ్డమైన పనులు నడుస్తున్నాయి సంప్రదాయాల పేరుతో. మనం సనాతన సంస్కృతి ఏంది? మనం బొట్టు పెడుతున్నాం అంటే కూడా దాని వెనుక కూడా ఆజ్ఞాచక్రానికి యాక్టివేషన్ మినిమం మనకు నార్మల్ గా ఒక ఆజ్ఞాచక్రం, ఒక వ్యక్తి పుట్టినంటే ఆయన ఆల్రెడీ బొట్టు పెట్టకపోయినా కూడా ఆయన ఆజ్ఞాచక్రం ఒక యాక్టివేషన్, అది న్యూట్రల్ యాక్టివేషన్ ఉంటుంది.
పాజిటివ్ యాక్టివేషన్ కాదు. అది కుండలి శక్తి పోతే అప్పుడు వచ్చే యాక్టివేషన్ పాజిటివ్ యాక్టివేషన్. ఆ పాజిటివ్ యాక్టివేషన్ లో ఆయనకు తడ ఇవ్వలేదు, అది వేరే. కుండలి శక్తి లేకుండా కూడా నార్మల్ గా కూడా మీకు ఆగ్నేయ చక్రం ఉంది, మీరు చనిపోయినప్పుడు ఆ చక్రం ఉండదు, అది వేరే విషయం. కాకపోతే ఈ న్యూట్రల్ యాక్టివేషన్ లో నార్మల్ గా మీరు కొంచెం అయినా దానికి ఎనర్జీ ఇచ్చేసి ఆ చక్రం కరెక్ట్ గా నడవాలి, మన మైండ్ ఇటు పోకుండా ఉండడానికి అక్కడ మనం బొట్టు పెడతాం, కుంకుమ పెట్టాం. కుంకుమ బొట్టు పెట్టడానికి దానికి కుంకుమ పువ్వు అనేది మార్కెట్ లో సెపరేట్ గా దొరుకుతాయి. ఆ కుంకుమ పువ్వు ఒక లిక్విడ్ తీసేసి ఎండలో పెట్టేసి దాన్ని పౌడర్ తయారు చేసి అది కుంకుమ. కొంతమంది తర్వాత ఇప్పుడు మధ్య కాలంలో ఏమైందంటే కుంకుమ దొరుకుతలేదు, అప్పుడు పసుపు తోలి కూడా కుంకుమ తయారు చేస్తాను. అది మంచిది, పర్వాలేదు, ఓకే, అదే ఒక మంచిది. ఇప్పుడు దాంట్లో కూడా కెమికల్స్, దాంట్లో ఎన్నో రకాలు. అసలు మనిషి కింద బతకాలా లేకపోతే మనిషి కుక్క పుడితే అయిపోతాయి కదా ఇవన్నీ చేసే విధానాల పట్ల చూస్తే. ఎందుకు మనిషి కింద పుట్టిన వీళ్ళు 84 లక్షల యోనిలో మానవుని ఒకటి తీసేయమనండి, దేవుడు అది బెస్ట్. ఇటువంటి కుక్క లాంటి పని చేసేస్తే ఎందుకు మానవుడికి కింద పుట్టాలి? ఇది చాలా ఆలోచించే విషయం, చాలా చింతన చేసే విషయం అనమాట. కుండలిని పేరుతోని కూడా ఎన్నో రకాలైన మోసాలు. 2 లక్షలు ఇచ్చేస్తే నీ కుండలిని ఇప్పుడే యాక్టివేట్ చేసేస్తాను, మేము జస్ట్ నాకు 2 lakhs ఫోన్ పే చేసేయండి, నాకు గూగుల్ పే నా ఉంది అకౌంట్ నెంబర్ ఇస్తాను, చేసేసి కుండలిని యాక్టివేషన్ అయిపోతుంది. మీరు ఎంతసేపట్లో చేస్తారు కుండలిని? ఇటువంటి మాటలు చెప్తారు బయట. మొట్టమొదట కుండలిని సాధనలో మీ కుండలిని జాగరణ జరగడానికి మీరు ఏ సాధన చేశారు, మీకు ఏ సమయంలో జాగరణ జరిగింది, అప్పుడు మీకు గురువు ఎవరు, ఏ విధంగా దీన్ని చేశారు? ఒక వ్యక్తికి కుండలిని యాక్టివేషన్ కావాలంటే ప్రతి వ్యక్తికి ఈయన కుండలిని యాక్టివేట్ అవుతుందా? ఖచ్చితంగా ఆయనకి అవుతుంది. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా కుండలిని యాక్టివేట్. కాకపోతే ఆయనకి నిజమైన సాధన దొరికిందా, నిజమైన గురువు దొరికిందా, అక్కడే ఉంది. అందరికీ దొరకడు. నిజమైన గురు మాత్రం అందరికీ దొరకరు. ఇంకా నిజమైన గురు ఎటువంటి ఆడంబరాలలో ఏమనుకోదు, టీవీలో కూడా రాడు, యూట్యూబ్లో కూడా రాడు, ఎటువంటి దగ్గర రాడు. ఇక నాకు రావాల్సి వచ్చింది కాదు. కాకపోతే ఆయనకి ఎటువంటి విరక్తి, వైరాగ్యం, 3 అనేది చాలా ముఖ్యం. సాధన స్టార్ట్ అయ్యేది 3 నుంచి. సాక్షిభావం. సాక్షిభావం అంటే నేను చూడాలి, కానీ దాని ఎఫెక్ట్ నా పడదు, నా ఎఫెక్ట్ దాని పడదు. మనం ఇదంతా సృష్టి అంతా ఒక ఆట, ఈ ఆటని ఆటలాగానే చూడాలి, దానికి సాక్షిభావం అంటారు. ఎందుకు సాక్షిభావం? ఆత్మ జ్ఞానం అనేది ఉండాలి లోపల. ఆత్మ అనేది ఉండి, ఆత్మ ఈ జగత్లో అణువులో ఏకోహం విషయామి అంటారు, నేను ఒకరిన భవిష్యం, అన్నిట్లో నేనున్నా. దానికి ఆత్మభావం, ఆత్మ జ్ఞానం అనేది ఎవరికే ఉంటాడు ఆయనకి సాక్షిభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఆత్మ జ్ఞానం సాక్షిభావం రెండింటిలో కామన్గా ఉంది వైరాగ్యం. దేని పట్ల ఎప్పుడు నాకు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఈ యొక్క బాడీ నాకు ఉంది, ఈ బాడీ లోపల నాడీలు ఉన్నాయి, నసాలు ఉన్నాయి, వాటిలో రక్తం ఉంది, దాని తర్వాత మస్కులర్ బాడీ ఉంది, దాని లోపల మళ్ళీ అన్నిటికన్నా లోపల పోతే లాస్ట్ పిల్లర్ రూపంలో ఉంది, బోన్స్ ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి, బోన్స్ మస్కాలు ఉన్నాయి, ఇది ఉంది. ఇది రియాలిటీ బయట సృష్టి ప్రకారంగా. ఇది మొత్తం తీసేస్తే ఉన్నానా? ఇది మొత్తం తీసేస్తే కూడా నేను ఉన్నాను. దానికి ఆత్మ అంటారు. ఆత్మ ఈజ్ నాట్ బోన్స్, నా రక్తం మాంసం ఏం కాదు. ఇవన్నీ తీసేసినా ఆత్మ మాత్రం ఉంటుంది. ఇదే పరమ సత్యం. ఆ సత్యాన్ని తెచ్చుకోవాలి. ఆ ఆత్మ ఉంది, తెచ్చుకోవడానికి ఆత్మ జ్ఞానం అంటారు. ఇంకా ఇదంతా ఏదైతే ఇది విషయాలు అన్నారు, విషయాలు చేతి కూడా ఒక విషయం ఉంది. దాంట్లో కట్ అయింది, రక్తం వచ్చిందా లేదా, ఇవన్నీ విషయాలు. ఈ టేబుల్, ఫ్యాన్, చష్మా, ఈ ఫోను, ఈ నీళ్లు, ఇదంతా విషయాలు. ఈ సృష్టిలో మీరు పుట్టినారంటే, ఒక తల్లి గర్భం నుంచి మనం పుట్టినామంటే ఆ జగన్మాత, ఒక కామాఖ్య మాత అనుగ్రహంతో మనం పుట్టినాం. తల్లి గర్భం అందరికీ దొరికే అదృష్టం ఉండాలి, అందరికీ దొరకదు. ఎన్నో రకాలైన పాపాలు గతమైతే అప్పుడు 64 లక్షల యోనిలు అయిన తర్వాత ఒక 84 యోని అయిన తర్వాత మానవ యోని అనేది దొరుకుతుంది. అదే అమ్మవారు కామాఖ్య మాత అనుగ్రహంతోనే వచ్చింది. ఇప్పుడు మన దేహంలో కూడా అమ్మవారు ఉంది, కుండలిని రూపంలో ఉంది. యాక్టివేషన్ అప్పుడు కరెక్ట్ గురువు దొరకడం కూడా ఒక అమ్మవారు, ఒక అనుగ్రహమే. మనకు నిజమైన గురువు దొరకకుండా ప్రతి ఒక్కొక్కడి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆయన ప్రేర్ చేయకపోయినా పడాలి, ఆయన కామాఖ్య మాత కూడా తెలియదు, కాకపోతే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, ఆయనకు జీవితంలో నిజమైన గురువు దొరుకుతాడు. అటువంటి వ్యక్తికి మాత్రం కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. కర్మ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి ధనం దొరుకుతుంది. కర్మ చేస్తున్న ధనం దొరుకుతుంది అంటే వాడు ఇంకా దరిద్రం. ఆ వ్యక్తికి పాత జన్మలో ఎంతో దరిద్రాలు చేసినాడు, ఆ పాపం అనేది ఈ జన్మలో అనుభవిస్తున్నాడు.
అదేంటే మన ఇక్కడ ఏదైతే చైతన్య శక్తి ఉంటుంది కదా, మన్ బుద్ధి ధ్యాస మన్, ఇది मन यहाँ पे बुद्धि बोलते हैं, यहाँ पे 364 और 2 మతిలు ఉంటారు, ఇక్కడ 2 మతిలు 36. మన్ బుద్ధి यहाँ पे చిత్త रहता, చిత్తలో భాగాలు ఉంటాయి. చిత్తలో అనేది చిత్ స్మృతి అనే ఒక భాగం ఉంటుంది. చిత్ స్మృతి భాగంలో మన పూర్వజన్మ నుంచి ఇప్పటి వరకు ఈ జన్మలో పుట్టిన ఇంకా ఇక్కడ నుంచి పూర్వజన్మ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటే సబ్ కాన్షియస్ కూడా బ్యాక్ లో ఇది సబ్ కాన్షియస్ అంటే మనం చైతన్యానికి ఇప్పుడు లింక్ పెట్టాము. కాకపోతే ఈ చైతన్య శక్తి है वो चैतन्य शक्ति में भी एक संग्रहित क्षेत्र है जहाँ पे आपका पूर्व जन्म में आप क्या था, నేను పూర్వ జన్మలో ఏమో నాకు తెలుసు, నేను చేసిన సాధనలు నాకు తెలిసిపోయింది, కనబడుతుంది, అయిపోయింది. కుండలిని యాక్టివేషన్ అయింది, మీకు 3వ కన్ను ఓపెన్ అయిపోయింది అంటే దట్ మీన్స్ మీకు పూర్వ జన్మలో మీరు ఏముంది. ఎదురుగా మీకు ఒక వ్యక్తి వచ్చిందంటే ఆయనకు చూస్తే నాకు మంచి కనబడు, ఒక బాయిలో ఎంత లోతులో నేను ఉన్నట్టు ఆయన ఏ జన్మ నుంచి నా దగ్గర ఉన్నాడు, ఈ జన్మ లింక్ లో ఉన్నాడా పూర్వ జన్మ లింక్ లో ఉన్నాడా, ఒక వ్యక్తి ఊకే నాకు కలవడు. ఈ జన్మలో ఒక వ్యక్తి మీకు కలుస్తున్నాడు అంటే మీకు 2-3 జన్మాల నుంచి ఆయన లింక్ లో ఉంటేనే కలుస్తుంది. ఏ లింక్ లేకుండా ఈ జన్మలో మీకు కలుస్తున్నాడు అంటే ఆయన ఉంటాడు, ఒక 2 minutes 3 minutes ఉంటాడు, వెళ్ళిపోతాడు, ఎక్కువసేపు ఉండలేడు. ఎంతో లింక్ పాత జన్మలో మీరు ఆయనతో పాటు కూర్చొని తిన్నారంటేనే ఈ జన్మలో మీ బ్రదరో సిస్టరో ఏదో రూపంలో ఉంటారు. కాదు ఆయన మీకు మంచిగా అప్పు ఇచ్చుకున్న ఏదో ఉంటే అది మళ్ళీ ఈ జన్మలో మంచి గట్టి సంబంధం అనేది ఉంటాయి. అప్పు తీసుకునే వాళ్ళైతే ఒకటి చెప్పవచ్చు, భార్య రూపంలో పుడతారు. ఆ అప్పులంతా వాళ్ళ దగ్గర నుంచి బల్ల తీసుకోవాలి కదా, భార్య రూపంలో అంటే సాంసారిక మాయ అనేది ఉంది, ఆ సాంసారిక మాయ కూడా నడుస్తుంది. ఇదంతా ఒక వ్యవస్థ. ఇదంతా మీరు తెలుసుకున్న తర్వాత మీరు చెప్పేది నాకు అర్థమైంది, మీకు అర్థమైంది ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఏం లేకుండా ఈ సాంసారిక మాయలను మునిగి సస్తూ మళ్ళీ దీని గురించి మాట్లాడితే ఎందుకండి ఈ కాషాయ వస్త్రాలు, ఎందుకు ఈ పంతాలు, ఎందుకు నేను అగురి కావాలి, ఎందుకు నేను ఈ నా సంప్రదాయంలో పోవాలి, ఇవన్నీ ఎందుకు, అటువంటి ఆలోచన అనేది ఉండాలి. అది నిజమైన యోగిలు ఇటువంటి పిచ్చి పనులు, ఈ లౌకికంలో పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ పిచ్చి పనులు చేసుకోరు. ఇవన్నీ అడ్డమైన పని, రాంగ్ అనమాట. నిజమైన యోగి కావాలంటే వీటిని అతీతంగా పోవాలి, మీ బుద్ధి అతీతంగా పోవాలి, చేరాలి. మీకు వీటిపైన వ్యామోహాలు అనేది ఉన్నప్పుడు మీకు వైరాగ్యం లేదు. నేను 3 ఉండాలి ఖచ్చితంగా అన్నాను, సాక్షిభావం, ఆత్మజ్ఞానం और వైరాగ్యం, ये 3 వీటిని 2 శబ్దాలు చెప్పగలుగుతా, 2 శబ్దాలు కూడా చెప్పగలుగుతా. పతాంజలి యోగ సూత్రంలో 2 శబ్దాలు చెప్పారు, అభ్యాసము వైరాగ్యం అన్నారు. మళ్ళా ఒక శబ్దంలో చెప్పండి గురుగారు అంటే చెప్పచ్చు, సంయम. पूरा पतंजलि योग शास्त्र का पूरा सारांश में संयम है. 2 शब्द में अभ्यास वैराग्य, 3 शब्द में अभी ये अष्टावक्र गीता में बताया 3 शब्द. ऐसा अपने पास बहुत सारा ज्ञान है, అనంతమైన జ్ఞానం. అసలు ఈ జ్ఞానం ఏంది తెలుసుకోవాలి, దాంట్లో మునగాలి, దాంట్లో ఎట్లా మునగాలి, ఎట్లా గురువు దగ్గర పోవాలి, ఇది చేరాలి. ఫస్ట్ గురువు మన పైన మంచి కన్ను చూడాలి, స్వామి నేను కావాలి అని ఉండాలి. అంతేగాని ఒక నిజమైన యోగి అంటే ఆయన మాట్లాడేది సంబంధం ఆత్మతోనే ఉంటది, దేహంతోనే ఉండదు. ఒకటే మాట. నిజమైన యోగి ఉన్నాడంటే ఆయన మాట నుంచి వచ్చే శబ్దాలని ఆత్మ అనేది మీకు కనబడుతుంది, దేహం కనబడుతుందంటే ఆ సినిమా యాక్టర్ ఉన్నాడా, ఆ మంచి మేకప్ వేసుకొని అన్న సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కనబడతారంటే ఈయన మాట్లాడుతున్న సినిమా యాక్టర్లు కనబడుతుందంటే ఈయన యోగి కాదు. ఇంకా నిజమైన యోగిలు ఎలా ఉండొచ్చు, వాళ్ళకి ఇలాగే ఉండాలని లేదు, వాళ్ళ పంతాల ప్రకారంగా వాళ్ళ గురువులు చెప్పిన మార్గంలో నడుస్తూ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి అటాచ్మెంట్స్ ఉండదు. కాకపోతే 3 అనేది ఖచ్చితంగా ఉంటుంది, సాక్షి భావం, ఆత్మజ్ఞానము, వైరాగ్యం. ఈ 3 అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒక వ్యక్తికి నేను కాలు మొక్కుతున్నాను అంటే ఏం జరుగుతుంది, మీలో ఉన్న నెగిటివ్, మీ దగ్గర ఒక బకెట్ ఉంది, ఉల్టా చేసిస్తాం, ఏమైంది బకెట్లో ఉన్నంత పడిపోయిందా లేదా, ఉంటుందా, ఉండదు, మొత్తం పడిపోతుంది. అలాగే మనం కాలు మొక్కుతుంటే మనంతా పడిపోతుంది, మన ఎనర్జీస్ అంతా ఆయన కాళ్ళ పైన పడుతుంది. అందులో నెగిటివ్ ఎనర్జీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి కాలు దొరికితే చాలు దాంట్లో ఎక్కి పైకిపోతూ ఉంటుంది. నిజమైన గురువు, నిజమైన యోగి ఎవరైతే ఉంటారో ఆత్మశక్తి అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఆ నెగిటివ్స్ ఏదైతే ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ వచ్చేసి భస్మం అయిపోతాయి, కాలిపోతాయి. ఇక్కడ నుంచి ఆయన బ్లెస్సింగ్స్ అనేది ఆ వ్యక్తికి దొరుకుతుంది. సదా సుఖీరే సబ్ అచ్చారే ఓ ఆశీర్వాద్ మిల్తా. జిస్కో పాస్ నహీ रहता, వాళ్ళు సాధన చేయకుండా మంచి బట్టలు వేసుకుని ఉంటారు కదా, వాళ్ళకి ఇటువంటి నెగిటివ్ జమా చేయి వాళ్ళ పాప కర్మాలు లాస్ట్ కి వాళ్ళందరి పాపాలు ఈయన ఒక్కడే అనుభవించి సస్తాడు. ఈయన బాడీలో పురుగులు కూడా పుడతాయి, ఖచ్చితంగా జరుగుతాయి, ఇవన్నీ బయట రావు. కర్మ చేయడం ప్రతి ఒక్కరికి కంపల్సరీ. ఇప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చినాడు, రామ్ భగవాన్, అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు. మంచిగా వినండి, లక్ష్మణుడు మూర్ఛ అయి పడిపోయాడు.
అరే ఏదైనా రాముడు ఓం నమ శివ ఏదో ఒకటి చెప్పేసి చేతి పెట్టేసి ఎప్పుడైనా చేసినా ఏం చేయలే, ఏమైనా బలతో చెప్పినా ఏం చెప్పలే. ఆయనకి ఎన్నో విద్యలు తెలుసు. రాముడు కావాలంటే ఒక సెకండ్ లో కూడా లక్ష్మణుడికి లేవని చెప్పేసి లేచిపోతాడు, అంత పవర్ ఉంది. ఆయన పోయి ఎవరో నికాల్ వైద్యుడిని తీసుకోరండి, ఆయన దూరం నుంచి తీసుకోరండి. అంటే ఒక వైద్యుడు వాళ్ళ దూరం పోయి ఆంజనేయ స్వామి వెతికి తీసుకొచ్చేసి ఆయన వైద్య ప్రక్రియ చేసి అప్పుడు ఆయన ఇప్పుడు చూచా ఇప్పుడు ఇప్పటికైనా కడుపులో పైన చూచా కావాలి ఎవరో, ఆ టైంలో రాముడే చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూచాలు, ఎందుకు యోగి దగ్గర గురువుల దగ్గర పోతున్నా నాకు అర్థమైతే లేదు. గురువుల దగ్గర యోగి దగ్గర పోవాలా, సాధన కోసం పోవాలా, చూచాక పోవాలా? ఈ చూచాల కోసం, ఈ తంత్రమంత్రాల కోసం, ఈ తంత్రమంత్రాలు కూడా ఉన్నాయి కానీ దాని ఉపయోగం యూజర్స్ అనేది వేరు. మాలాంటి సిద్ధ పురుషులు యోగిలు ఎప్పుడైతే సాధన చేస్తున్నారో మాకు లైఫ్ లో ఒక డిస్టర్బెన్స్ వస్తుంటే ఆ డిస్టర్బెన్స్ కి సాల్వ్ చేసుకోవడానికి ఇవి ఉన్నాయి లేవలేవు, ఈ ప్రక్రియలు ఉన్నాయి. కాకపోతే ఒక వ్యక్తి సాంసారికంలో మొత్తం ముందు ఉన్న ఆయనకి కూడా వీటితో మంచి చేయాలా? మీకు అర్థమైందా? ఇది ఎవరికి ఉన్నాయి? మాకు కూడా ఫ్యామిలీ ఉంటది, ఫ్యామిలీ ఉండదు, కొడుకులు ఉన్నాడు, ఆయన చదువుకోవాలి. అయితే అరే నేను సాధన చేస్తున్నా, నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి కదా స్వామి, దానికోసం మార్గం తింటే అప్పుడే పరమశివుడు గోరఖనాథ్ మత్స్యనాథ్ వీళ్ళు రూపాల్లో పుట్టేసి శాపర విద్యలో ఎన్నో శాపర మార్గాలు తీసినారు. మేము దానికోసం ఎన్నో రకాలుగా చేస్తాం. ఆ గొర్రెలు కూడా యూజ్ చేస్తారు. మీ సాధన కోసం, మాకు మా చుట్టూ ఉన్న మాయ కోసం, ఇంకా దీని నుంచి దూరం పోయి పరమాత్మ కోసం, నేను యోగ మాయ కోసం యూజ్ చేసుకోవడానికి ఉంది. కానీ నార్మల్ గా ఉన్న వ్యక్తుల కోసం వాళ్ళు ఒక దుఃఖ బాధ అంటే హాస్పిటల్ క్యూర్ అయితే కదా, హాస్పిటల్లో పోతే ఎందుకు క్యూర్ కాదు? వాళ్ళు హాస్పిటల్ కాకుండా మా దగ్గర వచ్చి క్యూర్ చేసేస్తే దానికి వాళ్ళకి పుణ్యం అయితే అంత గొప్ప పుణ్యం దొరకదు వాళ్ళకి ఉల్టా మాకు డిస్టర్బ్ చేసేదానికి ఒక పాపం అనేది ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ పడిపోతుంది. ఒక యోగికి మీరు అటువంటి కాదు, ఆయన దగ్గర పోయి షన్నాగతి వసలం తల అనేది కింద పెట్టేసాలే. స్వామి నేను ఒక మాయలో ఒక మునిగిపోతున్నా, ఈ భవసాగరం ఈ సంసార సాగరంలో మునిగిపోతా, దీని నుంచి బయట పోవాలి, నాకు ఒక మార్గం చెప్పు స్వామి. అప్పుడే ఆయన ఒక 2 లక్షలు లిక్విడ్ యాక్టివేట్ చేస్తా చెప్పారంటే ఆయన బీకలు ఎక్కువ ఈ మురికిలో పడిపోయి ఉన్నాడు, అది గ్యారంటీ. అటువంటి వాటికి పోదు. ఒక యోగి ఒక ఆత్మజ్ఞానం చెప్పి మీకు బ్రహ్మచర్యం ఉండు, ఏ జీవిని చెప్పరాదు, ఒక మంచి మార్గంలో మీకు తీసుకొచ్చేసి మీకు జ్ఞానం ఇచ్చేసి మీకు అప్పుడు దాన్ని వదలొద్దు. అటువంటి గురువు దొరకడు. ఆయనకి మీరు చూస్తారు, ఆయనకి పూర్తి వైరాగ్యం అంటే ఎటువంటి వ్యామోహాలు అనేది ఉండదు. ఎటువంటి ఆయన జేబులో ఎప్పుడు చూసినా ఏ రూపాయి కూడా ఉండడు. అటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన దరిద్రం ఉంటాడు. నిజంగా చెప్పాలంటే ఆయన జేబులో రూపాయి ఉండడు, కానీ ఆయన దరిద్రం లాగా ఉంటాడు, కానీ దరిద్రం కాదు. అటువంటి వ్యక్తి తప్పని కొట్టంగానే టేబుల్ కింద నుంచి బంగారు కాయలు రావచ్చు, ఏమన్నా కావచ్చు. కాకపోతే ఆయన మీ దగ్గర దరిద్రంగా ఉండొచ్చు, మీరు ఆయన దరిద్రమే అనుకోవద్దు. గుప్తనిధి కోసం ఇంకా గురుగారు నా గుప్తనిధి వస్తాడు, మీరు అడిగినాడు, మీ యొక్క విన్నపం అనేది నిజాయితీగా అనిపించిందే వస్తాడు. కాకపోతే ఆయన అప్పుడు ఎప్పుడు తీసి ఇచ్చేసి ఇప్పుడు కావాలి, ఇప్పుడు అర్జెంట్ నాకు చాలా అప్పులు ఉన్నాయి బయట, నేను నా కోసం అడుగుతాను, అప్పులు కొన్నాయి కాబట్టి అడుగుతాను, నాపై జాలి అయితే లేదా గురుగారు, నీ ఎటువంటి మనసు నువ్వు వేస్ట్ గురుగారు. అట్లా కాదు, నీకు అపోయిందంటే అపోయి కోసం చేసుకోలేవు. నువ్వు ఏదో ఎక్కడో ఇంతకు ముందు ఎన్నో రకాలైన పాప కర్మాలు చేసి ఆ కర్మాలు నీకు రివెంజ్ తీసుకోవడానికి వేరే కర్మాలు వచ్చేస్తే ఆ టైంలో నీకు గురువు యాద వస్తుండు. అంటే నీ కర్మాలు ఇటువంటి కర్మాలు రివెంజ్ తీసుకోవడానికి రాకపోతే నువ్వు మంచిగా రాజులాగా ఉంటే మాత్రం నువ్వు ఆ సినిమా థియేటర్ పోవాలి, ఆ 4,000 అప్పులు చేసైనా తాగడానికి బాటిల్ తీసుకోవాలి, ఇంకా 40,000 పెట్టేసి ఇంకా ఏమని చేసుకోవాలి. కానీ అప్పుడు గురువు ఈ ధర్మం సనాతన సంస్కృతి యాదవులు ఏదో గాలికి పుట్టిన వారు దేనికి పుట్టినవు? అసలు అన్నిటికన్నా పెద్ద స్థానం సృష్టిలో మనం పుట్టంగానే అన్నిటికన్నా పెద్ద స్థానం ఏంటంటే మనం ఒక తల్లి దగ్గర నుంచి పుట్టినాం, మనం ఒక మిషన్ నుంచి పుట్టలే. ఇప్పుడు ఒక మిషన్ నుంచి పుట్టే ఆ వ్యవస్థ రాలే, భవిష్యత్తులో వస్తే ఖచ్చితంగా వస్తాయి. మిషన్ నుంచి మనుషులు పుడతారు, దానికి కూడా టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఆ రకంగా తయారైతే కొడుతుంది. కాకపోతే అటువంటి కాదు, ఒక తల్లి ఒక గర్భం నుంచి మనం పుట్టిన అంటే ఎంతో అదృష్టం ఉంది. ఆ ఫస్ట్ ఆ తల్లి పాదాల పైన పాలు వేయాలి, నీళ్ళు కాదు, పాలు వేసి పూజ చేసేసి డైలీ మీరు బయట పోండి. దేవుడు కాదు, మీరు ఏ దేవుడికి మొక్కే అవసరం లేదు, మనం ఒప్పుకోకుండా దేవుడు ఏ దేవుడు అవసరం లేదు. ఆ తల్లి పాదాలు నిజమైంది, కామాఖ్య మాత అక్కడే ఉంది, ఆమె పాదాల దగ్గర ఉంది. తల్లి పాదాలని మొక్కని వాడికి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు దొరకదు. తల్లి తన గుండె నుంచి అచ్చారే బయట అని మనసు పూర్తిగా అనాలి, నాకు నిజమైన కొడుకు నీకోసం ఆమె ఇచ్చింది అనుకో, నిజమైన కొడుకు. అప్పుడే నీకు ఎన్ని అమ్మవాళ్ళు పూజలు చేయాలో చెయ్యి, అప్పుడే అమ్మవారి పూజలు సిద్ధిస్తాయి.
దాని ముందు నువ్వు ఎంత పూజలు చేసినా, ఎన్ని అమ్మవారు కొట్టలు ఎక్కేసి అమ్మవారి గుడికి పోయినా, అవునే ఫలానా వేములవాడ పోయినా, రాజన్న పోయిన దగ్గర పోయినా, అట్లా పోయిన ఏ దేవుడు అనుగ్రహాలు మీకు తల్లిదండ్రులు మొదటి దేవుళ్ళు. ఫస్ట్ తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు నిష్కామ భావంగా తన సంతానం కోసం సంతానంలో ఎవరైనా ఎలా ఉండొచ్చు, కానీ తన సంతానం కోసం నిష్కామ భావంగా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తారు. వాళ్ళకే నువ్వు కాలు తొలి కొట్టి తన ఇంటి నుంచి తీసేసి ఈరోజు నేను సేవ చేసుకోవడానికి నేను కూర్చుంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టుకుంటే కూడా అది చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకు కట్టాలి? ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ముసలోళ్ళు రోజు పెరుగుతూ ఉండాలా అంటే నేను ఎంకరేజ్ చేసినట్టే కదా. నేను కోరుకుంటా తల్లిదండ్రులకి వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండాలి, వాళ్ళ కొడుకులు అంత కావాలి. ఎవరికైనా కొడుకు లేదు ఆయనకి మన ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంటే నేను ఒప్పుకుంటాను, పర్వాలేదు, నేను ఒక కొడుకులాగా సేవ చేసుకోవడానికి రెడీ. ఏ తల్లిదండ్రులకైనా నేను ఒక కొడుకులాగా సేవ చేసుకోవడానికి రెడీ. ఏ క్షణమైనా ఈ మూమెంట్ ఈ ఛానల్ ఇప్పుడే నాకు ఫోన్ చేసి నా దగ్గర ఉండండి, నేను చేస్తా సేవ, నా సొంత తల్లిదండ్రులాగా చేస్తా. ఆ అదృశ్యం రాదు. నా సొంత తల్లిదండ్రులు కూడా పరమేశ్వరంలో ఉన్నారు కాదు, సొంత తల్లిదండ్రులు కూడా ఇంటి నుంచి తీసేస్తున్నాను ఎందుకండి? ఇంకా తల్లిదండ్రులు గొప్ప లేరు, ఎడ్యుకేటెడ్ హైలీ దే ఆర్ అమెరికాలో చదువుకున్నారు. చదువుకుంటే ఆయనకు తెలిసింది ఏంటంటే వాళ్ళ కొడుకుకి హాస్టల్లో పెట్టాలి. అమెరికాలో కాదు, ఇక్కడ అసలు చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళ కొడుకులకి హాస్టల్లో పెడుతున్నారు. అసలు వాళ్ళ బుద్ధులకి పురుగు పడిందా? వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమ ఇవ్వాలి కానీ సంతానాలకి వీళ్ళు హాస్టల్లో పెడితే సంతానాల పెద్ద అయితే వీళ్ళకి ఓల్డ్ ఏజ్ పెడతారు. కరెక్ట్ అవుతుంది, బ్యాలెన్స్ నేచర్ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తే అనుకోవచ్చు. కాకపోతే మనం ఒక సంతానాన్ని మనం మన ఇంట్లో పుట్టినాడంటే ఈ సంతానం మనది, దీనికి మనం చూసుకోవాలి, దేనికోసం మనం జీవించాలి, ఆ సంతానం తన తల్లిదండ్రుల కోసం జీవించాలి, వీళ్ళిద్దరు కలిసి సమాజం కోసం జీవించాలి, సమాజం ధర్మం కోసం జీవించాలి, అలా ఉండాలి సిద్ధాంతం. కానీ ఎవరు వాళ్ళు స్వార్థాలు ప్రతి ఒక్కరు అట్లా ఉంటే ఈ మహాభారతంలో యుద్ధం జరిగింది, కానీ ఈ మహాభారతం కన్నా దారుణమైన ఒక యుద్ధం అనేది ఉంది. ఆ యుద్ధం అనేది ఏ రోజు జరుగుతుందో తెలియదు, అది కూడా ప్రతి ఇంట్లో జరుగుతున్నది, మైక్రో లెవెల్లో జరుగుతుంది. మహాదేవ్ శంభో శంకర్. ఇంతవరకు రుద్రగుప్తాచార్యులు గారు మనకి సాధన, అలాగే కుండలిని జాగరణ, షట్చక్రాలు, ఇలా ఎన్నో రకాల విషయాల మీద వారి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనతో పంచుకున్నారు. రాబోయే సిరీస్లో వ్రతాల గురించి, ఏ రోజు ఏ వ్రతనిష్ట ఉండాలి, వ్రతాలు ఏ విధంగా చేయాలి, ఎందుకు వ్రతాలు చేయాలి, ఏ వ్రతం ఏ ఋషి సాంప్రదాయం నుంచి వచ్చింది, దానికి దేవీ దేవతలు ఎవరు, దానికి ఎలా అనుష్ఠానం చేయాలి, దానికి ఎప్పుడు ఉపవాసం ఉండాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనతో పంచుకుంటారని ఆశిస్తూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.